సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మన పిఎస్ఎస్ఎంలో బుద్ధ పౌర్ణమి అనేది చాలా ముఖ్యమైన అంశము. అందరము కలిసి ఇక్కడ ధ్యానం చేయడము, పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణమి అనేది పత్రికారు ఇచ్చిన ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు అన్ని ఊళ్ళ నుంచి, అన్ని స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ అందరం కలిసి ఇక్కడ ధ్యానం చేయడం అనేది మనం ఇప్పుడు చేయాల్సిన పని, చేస్తున్న పని కూడా. పత్రికారు చెప్పారు ఎన్లైటైన్మెంట్ అనేది. ఎన్లైటైన్మెంట్ అంటే ఒకసారితో వచ్చేది కాదు. ప్రయాణం మొదలెట్టంగానే ప్రతి ఒక్కరూ ఎన్లైటైన్మెంట్ వైపు వెళ్ళిపోరు, చేరుకోరు కూడా. అది చెప్పారు, కొన్ని జన్మలు కూడా పట్టచ్చు జ్ఞానోదయం కావాలంటే. ఇవాళ ధ్యానం చేసాము, రేపు జ్ఞానోదయం అయిపోదు. చాలా సాధన చేయాలి, కూర్చోవాలి. ఇప్పుడు రమణ మహర్షి కూడా కూర్చున్న తర్వాతే ఆయనకి ఇది తెలిసింది, నువ్వెవరు అని అడిగి, నేనెవరు అనేది ఒక ప్రశ్న ఆయనలోకి పుట్టింది. మనకి పుట్టింది ఆ ప్రశ్న. మనం ఎప్పుడు ఇంకోళ్ళు ఎవరు అని అంటాం, మీరెవరు అని అడుగుతాం. కాదు, మనం ఎవరో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అదే ముఖ్యమైన పని మన జీవితంలో. ఈ ధ్యానం ద్వారా మనం చేయాల్సిన పని మనం ఎవరో మనం తెలుసుకోవడం. దానికి పద్ధతి పత్రికారు నేర్పించిందే శ్వాస మిధ్యాస, ధ్యానము, ఆనాపానసతి. దీన్ని మించింది ఇంకేమీ లేదు. మీ శ్వాసను మీరు గమనించండి, ఆ శ్వాసే మీ గురువు, ఇంకేది కాదు అని ఆయన చెప్పారు. పరిగెత్తడం మానేయండి, కూర్చోవడం నేర్చుకోండి. ఎప్పుడైతే పరిగెత్తడం మానేస్తారో మీకు మీరే తెలుసుకుంటారని. ప్రతి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కాదు, మనం ఏంటి అని మనం తెలుసుకోవాలి. మన ఇన్ఫర్మేషన్ మన దగ్గర దొరుకుతుంది, వేరే వాళ్ళ దగ్గర దొరకదు. కనుక ఎవరిని వాళ్ళు తెలుసుకోవడం, సాధన చేయడం. సాధన సాధన సాధన, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సాధన అంటే కూర్చోండి, ధ్యానం చేయండి, మంచి మాటలు మాట్లాడండి, సజ్జన సాంగత్యం చేయండి, మంచి పుస్తకాలు చదవండి. పత్రికారు సమస్తం ఇచ్చారు పుస్తకాల రూపంలో, మాటల రూపంలో. అవన్నీ చూడండి, నేర్చుకోండి, చదవండి, వినండి. ఆయన ఇవ్వలేనిది ఏమీ లేదు, అన్నీ ఇచ్చేశారు. కనుక ఆయన ఒక్కళ్ళని ఫాలో అయితే చాలు, మనకు అన్నీ వచ్చేస్తాయి. ఇంకెవరిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే, అన్నీ ఆయనే. పిఎస్ఎస్ఎంలో అన్నీ ఆయనే. ఎక్కడెక్కడ వాళ్ళు పత్రికారు గురించి మనం మాట్లాడుతుంటే మనం ఎంతో మురిసిపోతూ ఉంటాం. కానీ మనం చేస్తున్నామా ఆ పని అని ఒకసారి ప్రశ్నించుకోండి. మనం ఎందుకు పరిగెడుతున్నాం అందరి వెనకాల? అవసరం లేదు. ధ్యానం చేయండి. ఎక్కడ సాధన జరుగుతుందో అక్కడికి వెళ్ళండి. సాధన అంటే ఇదే, ఇంకేం లేదు. ఎక్కడ సాధన జరుగుతుందో అక్కడికి వెళ్ళి కూర్చోండి, ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి, లోపల ప్రపంచాన్ని చూడడానికి నేర్చుకోండి. కనుక ప్రతి ఒక్కరూ ఈ 3 రోజులు అదే పని చేస్తారని నేను అనుకుంటున్నాను. చేస్తారా? ధ్యానం చేయండి, అనవసరమైన మాటలు మానేయండి, అనవసరం మాటలు వినకండి, మాట్లాడకండి, ధ్యానం చేయండి. థ్యాంక్ యూ.